నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ భోగి గణపతి పీఠం వద్ద కార్తీక పూజలు, లక్ష ఒత్తుల దీపారాధనతో మంగళ వాయిద్యాల నడుమ ఆకట్టుకున్న నగర సంకీర్తన. పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు, పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్న భక్తులు. భీమడోలు మండలం పొలసానిపల్లిలో ముగిసిన ఆటల పోటీలు, విజేతలకు బహుమతులు అందజేసిన ప్రముఖులు. అపార్ నంబర్ నమోదు ప్రక్రియలో విద్యార్థులకు ఇబ్బందులు, బర్త్ సర్టిఫికెట్ విషయంలో తలెత్తుతున్న సమస్యలు. కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో 10వ చతుర్థి మాసోత్సవాన్ని 38 మంది ఉపవాసకులతో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం సుప్రభాత వేళలో పీఠం మాడ వీధుల్లో శిలా గణపతి విగ్రహం చెంత లక్ష ఒత్తుల దీపారాధనతో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన నిర్వహించారు. కార్తీక మాస తృతీయ సోమవారం ఆరాధనగా స్ఫటిక శివలింగానికి ఆవుపాలతో అభిషేకించి భోగి గణపతికి లక్ష మారేడు దళాలతో బిడవాచన నిర్వహించారు. సహస్రనామ పారాయణతో గణపతి పీఠం ప్రాంగణం మారుమోగింది. సంకష్టహార చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో కార్తీక గణాధిప సంకష్టహార చతుర్థి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సంకష్టహార చతుర్థి అనేటువంటిది మాఘమాసం 2024లో ప్రారంభమైంది. 2026 ఫిబ్రవరి వరకు కూడా 24 నెలల పాటు భోగి గణపతి పీఠంలో ఈ యొక్క మాసోత్సవాలు జరుగుతాయి. ఇది 10వ చతుర్థి మాసోత్సవం. సంకష్టహార చతుర్థి అంటే సృష్టి ఆరంభంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తాత్మక స్వరూపంగా లలితాదేవిని ఆరాధన చేయడంతో లలితాదేవి ముఖ వర్చస్సు నుండి ఆవిర్భవించినటువంటి స్వరూపమే శ్రీ మహాగణాధిపతి. ఆనాడు ఆ స్వామికి రూపం లేదు. గణేశుడిగా ఎలా వచ్చారనేటువంటి వినాయక చవితి ద్వారా మనకు తెలుసు. వారు సింధూర వర్ణంలో ప్రభవించారు. అందుకే కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో సింధూర వర్ణంలో గణపతిని మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క సంకష్టకాల చతుర్థి ఉపవాసం అనేటువంటిది జీవితంలో కనీసంగా ఒక్కసారైనా చేసేటువంటి భాగ్యం చేసుకోవడం అనేటువంటిది సర్వదేవతల యొక్క వ్రతాల ద్వారా జరిగేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది సంకష్టహార చతుర్థి వ్రతం ద్వారా దక్కుతుంది. ఈ సంకష్టహార చతుర్థి వ్రతం అనేటువంటిది ఉపవాస దీక్ష అనేటువంటిది ప్రాతకాలంలో చేపట్టాలి. 20 నుండి 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు చేపడితే అద్భుతంగా ఉంటది. ఆరోగ్యవంతులు చేయవచ్చు. ఈ విధంగా ఉపవాస దీక్ష చేసేటువంటి వారు ఇక్కడ నగర సంకీర్తనలో పాల్గొనేటువంటి వారికి ఇక్కడ స్వామివారి ప్రసాదంగా అల్పాహార సమారాధన జరుగుతుంది. లక్ష భక్తులతోటి దీపారాధన నిర్వహణ చేసుకుని కార్తీక దామోదరుడికి ఆవు పాలతో అభిషేకించుకుని ఈ యొక్క లక్ష మారేడు దళాలతో బిలవార్చన నిర్వహించుకోవడం ద్వారా ఈ యొక్క ఉపవాస దీక్షా పనులందరూ కూడా
ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి తిలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పుణ్యప్రదమైనటువంటి భాగ్యమని భోగి గణపతి పీఠం తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో 3వ కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని దీపారాధనలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ అర్చకులు మాట్లాడుతూ శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజున దీపారాధన చేసి స్వామిని దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని తెలిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామిని కొలిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, కష్టాలు తొలగిపోతాయని అన్నారు. భక్తుల దీపారాధన సాలగ్రామ దానాలు చేస్తే సకల కోరికలు నెరవేరుతాయని ఈరోజు స్వామికి మహాన్యాస రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలు, పాశుపతి అభిషేకాలు, కేదారేశ్వర వ్రతాలు నిర్వహిస్తామని తెలియజేశారు. క్షేత్రమైన పంచరామ క్షేత్రం క్షీరారామ స్వామివారి యొక్క దేవస్థానంలో ఈ రోజు ఉదయం నుంచి గోపూజ నుంచి ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహాన్యాసం, రుద్రాభిషేకాలు, పాశుపతాలు, రుద్రహోమం, చండీ హోమం ఇత్యాది కార్యక్రమాలు ఈ రోజున జరుగుతున్నాయి. సర్వేణ నయనం ప్రధానం, అన్నింటిలో కల్లా నేత్ర ప్రధానం అంట శిరస్సు ప్రధానం అంట మనిషికి. అలాగే స్వామివారి శిరోభాగ శ్రీరామ స్వామివారి యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటే పంచారామ క్షేత్ర దర్శనం చేసిన ప్రభావం కలుగుతున్న అందరికీ కూడా అమరావతి, సామరావతి, ద్రాక్షారం, భీవరం, పాలకొల్లు 5 ఆరామాల్లో స్వామివారి దర్శనం చేసి ఎంత భాగ్యం కలుగుతుందో ఈ రోజున పాలకొల్లు శ్రీరామ స్వామి దర్శనం చేసుకుంటే, స్వామివారు ఒక్కరిని దర్శనం చేసుకుంటే అంత భాగ్యం కలుగుతుంది. కనుక ఈరోజు 3వ సోమవారం, 3 త్రినేత్రం, 3కి ఎంత ప్రాధాన్యత ఉంది, 3కి 7కి 9కి ఎంత ప్రాధాన్యత అంటే త్రినేత్రం స్వామివారికి 3వ నేత్రం ఎలాగో 3వ సోమవారం గొప్ప విశేషం. ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా మన స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు అనేవి విశేషంగా తరలిస్తున్నారు. స్వామివారి దర్శనం చేసుకుని అందరూ కూడా దేశం బాగుండాలి, గ్రామం బాగుండాలి, అన్ని అందరూ సుఖ సంతోషం ఉండాలని చెప్పి ఈ స్వామివారి ప్రార్థిస్తున్నారు. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా 3వ సోమవారం మరి ఈరోజు ఉదయం 3 గంటల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అభిషేకములు చేయించుకోవడం జరుగుతున్నది. అలాగే ఉచిత దర్శనం క్యూ లైన్స్ కూడా నిండి ఉన్నది. ప్రత్యేక దర్శనకు సెపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం అయినది. క్యూ లైన్లో భక్తులకు అసౌకర్యం లేకుండా మంచినీళ్ళు సదుపాయం, చిన్నపిల్లలకి పాలు, అలాగే భక్తులచే శ్రీ స్వామివారి ఆలయం బయట ప్రసాదాలు, అలాగే టిఫిన్లు వగేరాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అన్నప్రసాదం కూడా రేపాకవారి సత్రం నందు భక్తుల ద్వారా ఏర్పాటు చేయడమైనది. ఈరోజు సుమారుగా 200 బస్సులు వచ్చే అవకాశం ఉన్నందున వివిధ డిపోల నుండి మా ఆర్టీసీ యాప్ నందు తెలియపరిచి ఉన్నారు. వారి యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 3వ శనివారం అవడం వలన ఈ వారం ప్రతి సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాతో ఏ విధమైనటువంటి అసౌకర్యం జరగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే జీవో 117 రద్దు చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి మనోజ్ కుమార్, సి రమేష్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్జీఓ హోంలో బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ బహుజన టీచర్స్ అసోసియేషన్ సంఘాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 11వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, డిఏఐఆర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజనులకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే బహుజన టీచర్స్ అసోసియేషన్ మద్దతు పలుకుతుందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ట్రెజరర్ పి ఆదినారాయణ, అసోసియేషన్ ప్రెసిడెంట్ బి వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ముసలయ్య, సర్పంచ్ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మేము అనేకమైనటువంటి అంతర్గత అంశాలు చర్చించడం జరిగింది. ప్రభుత్వాన్ని
మేము డిమాండ్ చేసే అంశాలు ఏంటంటే, ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వంలో ఏర్పాటు చేయడానికి వచ్చింది. కానీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చకుండా తాత్సారం చేస్తూ ఉంది. పిఆర్సీ ఇస్తామని చెప్పారు, పిఆర్సీ ఏ విధమైన ఇవ్వట్లేదు. అదేవిధంగా డిఏలు అన్నింటినీ కూడా ఇస్తామని చెప్పి ఇవ్వట్లేదు. పిఎఫ్ ఏపీజీఎల్ఐ లోన్లు అన్నింటినీ కూడా శాంక్షన్ చేస్తామని అవి చేయకుండా ఉన్నాయి. 117 జీవోని రద్దు చేసి వెంటనే ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తా ఉన్నారు. కాకుండా దాన్ని ఇంకొక సంవత్సరం పాటు కాలయాపన చేయడం జరిగింది. ఇవన్నిటిని వెంటనే రద్దు చేయాలని, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ప్రతి సంవత్సరం జరిగే విధంగా చట్టం చేసి చట్టాన్ని సరైన క్రమంలో అమలు చేయడానికి చేయాలని, దీనిలో భాగంగా కేవలము ఉద్యోగ రికగ్నైజ్డ్ టీచర్లను మాత్రమే ఆహ్వానాన్ని పంపించి వారితో చర్చించడం కాకుండా ఇంకా రాష్ట్రంలో అనేకమైనటువంటి ఉపాధ్యాయ సంఘాలు, రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలని, ఆ సంఘాలన్నింటినీ ఆహ్వానించాలి. అందులో భాగంగా బీటీఏను కూడా ఆహ్వానించాలని, బీటీఏ యొక్క సూచనలు, సలహాలు కూడా తీసుకుని ప్రభుత్వం ముందుకు సాగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనిలో భాగంగా ప్రభుత్వం అమ్మఒడి ఇస్తారని చెప్పి తెలియజేశారు. అమ్మఒడి ఇంకా ఇవ్వలేదు. అదేవిధంగా అపార్లలో కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ తొలగించడానికి సైట్లని కొంచెం త్వరగా ఎక్కువగా సామర్థ్యం పెంచే విధంగా చేయాలని కోరుతా ఉన్నాం. నామినల్ రోల్స్ పెంచడానికి కూడా సమయాన్ని కొంచెం ఎక్కువ కేటాయించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలు అన్నింటినీ కూడా మేము ఏ విధంగా అయితే మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించామో అదే విధంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా రాష్ట్ర నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పైన చర్చించి బీటీఏ ఏ విధమైన స్టాండ్ తీసుకోవాలనేది కూడా తీర్మానించడం జరుగుతూ ఉంది. బహుజన కాన్సెప్ట్తో పనిచేస్తున్నటువంటి బీటీఏ ఎప్పుడు కూడా బహుజన ఉద్యమానికి, ప్రభుత్వ బడుల పరిరక్షణకి ఎవరైతే ముందుకు వస్తారో వారికి మా మద్దతు తెలియజేయడం అని చెప్పి తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తి చేసుకుంది. అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడంలో విఫలమైందని చెప్పి కూడా బీటీఏ పక్షాన్ని మేము తెలియజేస్తున్నాం. 12వ పిఆర్సీ ఇవ్వకుండా 11వ పిఆర్సీ బకాయిలు కానీ 12వ పిఆర్సీ నియామకం కానీ జరగలేదు. పిఆర్సీకి ముందుగా ఐఆర్ని ప్రకటించాలి. ఐఆర్ ప్రకటించకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు 25,000 పైసలకు బకాయిలు ఉన్నాయి ఈ ప్రభుత్వం. కానీ ఏ ఒక్క బకాయిలు ఇవ్వడంలో కానీ ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కానీ మనకి ఇచ్చినటువంటి ప్రధానమైన హామీలు 117 జీవోని వచ్చిన ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే రద్దు చేస్తానని చెప్పారు. ఇంకా 1 సంవత్సరం వాయిదా వేయడం జరుగుతుంది. ఇది కూడా జరుగుద్దా జరగదనేది కూడా మాకు అనుమానంగానే ఉంది. పేపర్లలోనే ప్రకటన చేస్తున్నారు కానీ అధికారికంగా ఏమి ఇవ్వడం లేదు. కాబట్టి ఇప్పటికే ఆ 117 జీవోల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల పైసలకు విద్యార్థులు బయటికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. అధికారంలో రాకముందు ఉపాధ్యాయుల పైన బోధనేతర కార్యక్రమాలు ఉండవని చెప్పారు. యాప్లు భారం తగ్గిస్తానని చెప్పారు. కానీ రోజుకొక యాప్ మేమేదైనా మాకు రావాల్సిన బకాయిలు కానీ మా న్యాయమైన కోరికలను ఏమైనా అడుగుతానని చెప్పి ప్రభుత్వం మా పైన ఈ యాప్ల భారం పెట్టి తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తూ ఉంది. విద్యార్థులకి విద్య కావాలి కానీ ఈ యాప్ల వల్ల మమ్మల్ని అనేక కార్యక్రమాలు విద్యను బోధించకుండా చేస్తూ పోతూ ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదని చెప్పి కూడా బీటీఏ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో యాప్ల భారాన్ని తగ్గించి బోధన పైన దృష్టి పెట్టే విధంగా పనిచేసే విధంగా చేయాలని చెప్పి కూడా బీటీఏ పక్షాన తెలియజేస్తూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.